So మనం లాస్ట్ క్లాస్లో we were talking about what are the values in the preamble, whether are they really defensible in the present circumstances. అంటే ఈ పర్టికులర్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఆదర్శాలకి రిలవెన్స్ ఉందా లేదా అనేటువంటి విషయం పైన డిస్కస్ చేస్తున్నాం. ఏమేమి డిస్కస్ చేస్తాం? సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? రిపబ్లిక్. ఓకే, రిపబ్లిక్. రైట్, చూడండి, డెమోక్రసీకి ఉన్న రిపబ్లిక్ ఉన్న డిఫరెన్స్ ఏంటి? డెమోక్రటిక్ అని ఉంది, అలాగే ఇంకేముంది? రిపబ్లిక్ అని ఉంది. ఓకేనా? రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఇక్కడ డెమోక్రసీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ గవర్నమెంట్ ఎలక్టెడ్ బై పీపుల్. ప్రజల ద్వారా ప్రభుత్వం ఎన్నుకోబడితే దాన్ని ఏమంటారు? వాట్ ఈస్ దట్ కాల్డ్ అస్? డెమోక్రసీ అంటారు. అంటే ప్రజల నుంచి సార్వభౌమాధికారం, ఓకే, ప్రజల నుంచి సార్వభౌమాధికారం ప్రభుత్వానికి ఇచ్చే ప్రక్రియ ఏమంటారు? డెమోక్రసీ. వెన్ యూఆర్ ట్రాన్స్ఫరింగ్ ద పవర్ ఫ్రమ్ పీపుల్ టు ద గవర్నమెంట్, దట్ ఈస్ కాల్డ్ అస్ డెమోక్రసీ. ఇస్ ఇట్ క్లియర్? బట్ రిపబ్లిక్ ఏమంటదంటే పీపుల్ ఆర్ ద సోర్స్ ఆఫ్ పవర్. పీపుల్ ఆర్ ద సోర్స్ ఆఫ్ పవర్. మరి ఇంకా మనం క్లియర్గా చెప్తే రిపబ్లిక్ అంటే ఇదేం చెప్తుందంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ పాపులర్ సావరెనిటీ. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాపులర్ సావరెనిటీ. అంటే ప్రజలతో ఉన్నటువంటి సార్వభౌమాధికారం అనేది ఎవరితో ఉంటుందంట? ప్రజలతో ఉంటుంది. ప్రజలతో ఉండేటువంటి సార్వభౌమాధికారాన్ని ఏమంటున్నాం? పాపులర్ సావరెనిటీ. అర్థమవుతుంది? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభుత్వాల్ని ప్రజలు ఎన్నుకుంటారు, కొత్త ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి. కానీ దేశం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి? ప్రజల అభీష్టం మేరకు ఉండాలి. అర్థమవుతుందా? అంటే అల్టిమేట్ పవర్ ఎవరి చేతిలో ఉండాలి? ప్రజల చేత ఉండాలి. కాబట్టి అందుకని మనం ఏమంటారు? డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. అంటే ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఒక దేశానికి ప్రజలే అంతిమ నిర్ణేతలు. అంటే మీనింగ్ అంటే ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని సవరించేటువంటి రాజ్యాంగ సవరణ అనేది కూడా ఎవరితో సాధ్యమవుతుంది? ప్రజలతో సాధ్యమవుతుంది. అర్థమవుతుందా? అదేవిధంగా రాజ్యాంగ అధిపతి అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరి ద్వారా ఎన్నికవుతున్నాడు? ఎస్, ప్రజల చేత. అర్థమవుతుందా రిపబ్లిక్ ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్? ఎందుకు రిపబ్లిక్ అనేది సిగ్నిఫికెంట్ అంటే ఇది ప్రజలే అధికారానికి మూలం. ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి రాజ్యాంగ అధిపతి ఉండడం. అర్థమవుతుందా? సో మరి ప్రజలు ఏ రకంగా సావరెంటీని కాపాడుకుంటారు? హౌ ద పీపుల్ విల్ ప్రొటెక్ట్ దేర్ సావరెంటీ. దేశంలో నిజంగా రిపబ్లిక్ ఉందా అంటే ఉంది. ఎలా ఉంది చెప్పండి? హౌ ద రిపబ్లిక్ ఈజ్ సీన్? రిపబ్లిక్ని మనం ఏ రూపంలో చూస్తున్నాం? ఫార్మ్స్ ఆఫ్ రిపబ్లిక్. ఇన్ వాట్ ఫార్మ్ ఆర్ యూ ఏబుల్ టు సీ ద రిపబ్లిక్ ఇన్ ద కంట్రీ? ఎలా చెప్పండి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్. అంటే రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్ అంటే ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలు. అంటే ప్రజల ద్వారా రిప్రజెంట్ అయ్యేటువంటి ఇన్స్టిట్యూషన్స్. లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇవన్నీ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్. తద్వారా ఏం కనిపిస్తుంది? రిపబ్లిక్ కనిపిస్తుంది. ఓకే, అలాగే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన రాజ్య అధిపతి ఎవరు? హెడ్ ఆఫ్ ది స్టేట్. స్టేట్ ఈస్ ఎలెక్టెడ్. హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈస్ ఎలెక్టెడ్. అర్థమవుతుందా? అలాగే ఇంకా ఎలా చెప్పచ్చు? ప్రజల చేతనే ఉంటుంది సార్వభౌమాధికారం. ఎస్, వాట్ ఈస్ దట్? యూ కెన్ సే ఎక్సర్సైజ్ ఆఫ్ వాట్ ఈస్ దట్? ఫండమెంటల్ రైట్స్. ప్రజలకి ఏముంటాయి? ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటి? ఈ ఫండమెంటల్ రైట్స్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ రెస్ట్రిక్టింగ్ ద పవర్స్ ఆఫ్ ద స్టేట్. పవర్స్ ఆఫ్ స్టేట్. రాజ్యం యొక్క అధికారాలను ఎవరు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు?
ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రజల ద్వారా రిస్ట్రిక్ట్ చేయబడుతుంది. అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది, ప్రభుత్వం ఏం చేయాలో మాత్రమే కాకుండా ఏం చేయకూడదు అనేది కూడా చెప్తుంది. ఫండమెంటల్ రైట్స్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్. అంటే తద్వారా ఎవరి దగ్గర అత్యున్నత అధికారం ఉన్నట్టు, ప్రజల చేత ప్రజలతో ఉంది. ఇట్ ఈస్ వెస్టెడ్ విత్ ద పీపుల్. కాబట్టి ఇవన్నీ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి, రిపబ్లిక్. అర్థమవుతుందా? అలాగే ఇంకేముంది మన సొసైటీలో, సివిల్ సొసైటీ. వాట్ ఈస్ దట్, సివిల్ సొసైటీ ఏంటి, పౌర సమాజం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిఓస్, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, కోఆపరేటివ్స్, ఇవన్నీ కూడా ప్రజల ద్వారా నడపబడుతున్నటువంటి సంస్థలు, ప్రభుత్వం ద్వారా కాకుండా. తద్వారా దేశం యొక్క వ్యవహారాల్లో ప్రజలకు పాత్ర ఉందా లేదా, ఉంది. అర్థమవుతుందా? అంటే ప్రభుత్వమే అల్టిమేట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడిఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, దీనిలో మనకి ముఖ్యంగా చూస్తే ఈ అఫిడవిట్స్ని ప్రజలకి ఖచ్చితంగా ఓపెన్గా ఉండాలి. పీపుల్ మస్ట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద అఫిడవిట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ అండ్ ఇట్ మస్ట్ బి హ్యావింగ్ ద క్లియర్ డీటెయిల్స్ అబౌట్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్రిమినల్ రికార్డ్, ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఏంటి, ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగా పనిచేయడానికి ఇక్కడ ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు, ఎవరు, ప్రజలు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సివిల్ సొసైటీ. ఇప్పుడు చెప్పండి, దేశంలో రిపబ్లికన్ ఫీచర్ ఉందా లేదా, ఉంది. మీకు అర్థమవుతుందా? అలాగే దేశంలో ముఖ్యంగా పరిపాలన సంస్కరణలు అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకుంటే మన దేశంలో చాలా పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ ముఖ్యంగా గవర్నెన్స్ లో తీసుకుంటే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఎలా వచ్చింది ఆర్టీఐ? బికాస్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ ఆఫ్ ఎంకేఎస్ఎస్, మజ్దూర్ కిసాన్ సశక్తీకరణ సంఘటన, అరుణా రాయ్ యొక్క లీడర్షిప్ లో ఇట్ హాస్ ప్రొవైడెడ్ దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆర్టీఐ. అంటే అంతకుముందే వాజ్పేయి గవర్నమెంట్ లో చట్టం వచ్చినప్పటికీ కూడా, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చినప్పటికీ కూడా, ఈ ఎన్జిఓస్ యొక్క ఇనిషియేటివ్స్ వల్ల మనకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లెజిస్లేషన్ వచ్చింది. ఏంటది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది దేనికి ఎగ్జాంపుల్, రిపబ్లిక్, ప్రజల ద్వారా. హూ ఆర్ ద సోర్స్ ఆఫ్ పవర్, పీపుల్. అలాగే జన్ లోక్పాల్ బిల్ ఎవరి ఇనిషియేటివ్స్ ద్వారా వచ్చింది, సివిల్ సొసైటీ ఇనిషియేటివ్స్ ద్వారా వచ్చింది. అంటే ఇవన్నీ మనకి ఏం కనిపిస్తున్నాయి, ఎస్, గణతంత్రాన్ని మనం సూచిస్తున్నాయి. అంటే గణతంత్రం అంటే ఏంటిది, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండడం, ప్రతి లెవెల్లో కూడా ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్ ఉండడం, ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండడం. ఏమేమి ఉంటున్నాయి, ప్రజల భాగస్వామ్యం, ప్రజల యొక్క రీప్రజెంటేషన్. ఎగ్జాంపుల్ నోటాలో, ముఖ్యంగా ఈవీఎంలో మనకు నోటా ఉంది. నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్. అంటే మీనింగ్ ఏంటి, అల్టిమేట్గా ఎవరి చేతిలో నువ్వు అధికారాన్ని పెడుతున్నావు, ప్రజల చేతిలో. సరే, నోటా వల్ల ఎలక్షన్ యొక్క అవుట్కమ్ డిసైడ్ కానప్పటికీ కూడా యు ఆర్ గివింగ్ ద బెటర్ ఫార్మ్స్ ఆఫ్ పీపుల్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ రకంగా మనకేముంది మన దేశంలో, రిపబ్లిక్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్ డౌన్. However, did you write the points? However, it is having certain compromises. It is having some compromises. And కానీ దీనిలో కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్, lack of participation of people in governance. అంటే పరిపాలనలో ప్రజలకు సరైన భాగస్వామ్యం లేకపోవడం. అలాగే ఇంకా ఏం చెప్పండి, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఓటర్ టర్న్అవుట్. అంటే ఓటింగ్ విషయంలో ప్రజలకు సరైన ఆసక్తి లేకపోవడం. ఎస్ ఆర్ నో? ప్రజలతోనే పవర్ ఉంది అంటున్నాం, కానీ ప్రజలు వాళ్ళ పవర్ని యూజ్ చేసుకుంటున్నారా, లేదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, lack of power with the voters to recall the government.
టు రీకాల్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వాన్ని తొలగించే విషయంలో ప్రజలకు ఎలాంటి అధికారం ప్రత్యక్షంగా ఉందా? లేదు, అధికారం లేదు. ఓకే, అలాగే 4th వన్, డైల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ లెజిస్లేషన్స్ బై గవర్నమెంట్. డైల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ లెజిస్లేషన్ ఎగ్జాంపుల్ చెప్పండి. వాట్ ఈస్ బీయింగ్ డైల్యూటెడ్? ఆర్టీఐ. తద్వారా ప్రజల యొక్క అధికారం తగ్గినట్ట పెరిగినట్ట? తగ్గినట్టే. అంటే ఇది కూడా ఏంటి? గణతంత్రాన్ని డైల్యూట్ చేస్తున్నటువంటి క్రమం. అర్థమవుతుందా? ల్యాక్ ఆఫ్ అంటే పారదర్శకతను పెంపొందించే చట్టాలని నీరుగార్చడం. పారదర్శకతని పెంపొందించేటటువంటి చట్టాలని నీరుగార్చడం. ఓకే, నెక్స్ట్ స్ట్రింజెంట్ ఎస్ ఐటీ యాక్ట్. అది తర్వాత అది మరీ వేగ్ అయిపోతుంది. ఎస్, మనం కొంచెం జనరల్ పాయింట్స్ రాయాలి ఇక్కడ. ఓకేనా, లెట్ us రైట్ ఓన్లీ జనరల్ పాయింట్స్, కొన్ని జనరలైజ్డ్ పాయింట్స్ రాద్దాం. ఓకేనా, స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ ఆన్ NGOs. ఎగ్జాంపుల్ FCRA. అంటే NGOs పైన కఠినమైనటువంటి నియంత్రణ. దీనివల్ల FCRA వల్ల ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకే, చాలా కండిషన్స్ ఉన్నాయి, మనం గవర్నెన్స్లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చినటువంటి డబ్బులో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఎంతవరకు మాత్రమే ఖర్చు చేయాలంటే 25% మాత్రమే. అంటే 100 రూపాయలు వస్తే 25 రూపీస్ మాత్రమే ఏం చేయాలి? అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కోసం ఖర్చు చేయాలి. మిగతాదంతా కూడా డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, ఆ ఇంటెండెడ్ పర్పస్ని ఫుల్ఫిల్ చేయాలి. కానీ నిజానికి నువ్వు ప్రతిసారి 25% ఖర్చు చేయగలుగుతావా? లేదు. ఓకే, సో ఇట్లాంటి కొన్ని రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఢిల్లీ SBI బ్రాంచ్లో ఖచ్చితంగా అక్కడ అకౌంట్ ఉండాలి. ఓకే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర. ఓకే, ఇలాంటి చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేన్ని నియంత్రిస్తున్నాయి? రిపబ్లికన్ క్యారెక్టర్ని, అంటే ప్రజల ద్వారా ప్రజల యొక్క ఇనిషియేటివ్ని కిల్ చేసేటువంటి విధంగా ఉన్నాయి. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ రకంగా మీరు కొన్ని పాయింట్స్ రాసుకోవచ్చు. దట్స్ ఇట్. ఓకేనా, రైట్. ఇది ప్రియాంబుల్లో ఉన్నటువంటి నేచర్ ఆఫ్ ద స్టేట్. మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఇప్పుడు నెక్స్ట్ ఐడియల్స్ ఆఫ్ ది స్టేట్ చూద్దాం. దీనిలో ముఖ్యంగా కొన్ని విషయాలపైన మనం బాగా దృష్టి పెడదాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ అండ్ లిబర్టీ. ఓకేనా, రైట్. ఫస్ట్ జస్టిస్ అంటే ఏంటి మరి? జస్టిస్ అంటే ఏంటి? ఎస్, అంటే తెలుగులో న్యాయం అంటారు. ఓకే, బట్ ద టర్మ్ జస్టిస్ ఇస్ గోస్ బియాండ్ ఇట్స్ లిటరల్ సెన్స్. ఓకే, అంటే జస్టిస్ అంటే దాని అర్థాన్ని మించి ఉంటుంది మీనింగ్. ఓకేనా, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ టు బి అచీవ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్. ఇది మీరు రాస్తారు ఆన్సర్లో. జస్టిస్ గురించి క్వశ్చన్ వస్తే ఏం రాస్తారు? ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ టు బి అచీవ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఓకేనా, ఎందుకు దీన్ని ఇంపార్టెంట్ గోల్ అని అంటున్నాం? ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రియాంబుల్ ఐడెంటిఫైస్ జస్టిస్ యాజ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. అందుకనే టు సెక్యూర్ ఆల్ ఇట్ సిటిజన్స్ ఫస్ట్ ఏమొచ్చింది? జస్టిస్, న్యాయం. ఆ తర్వాతనే ఇంకేమొచ్చింది? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. అంటే మన భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రప్రథమ ఆదర్శం ఏంటి? జస్టిస్. ఓకేనా, ఎందుకు అంటే దేశంలో అసమానతలు ఉన్న క్రమంలో సమానత్వాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టతరమైనటువంటి పని. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? యూ నీడ్ టు మేక్ ద సొసైటీ ఈక్వల్. అంటే జస్టిస్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇట్ ఈస్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ ఈక్విటీ. బట్ ఈక్విటీ అంటే మేకింగ్ పీపుల్ ఈక్వల్. Okay, by treating equals in the equal circumstances.
అంటే సమానుల్ని సమానత్వంగా సమానమైన పరిస్థితుల్లో చూడడం. అర్థమవుతుందా? బై ట్రీటింగ్ ఈక్వల్స్ ఇన్ ద ఈక్వల్స్ ఇన్ ద ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్. బై ట్రీటింగ్ ఈక్వల్స్ యాజ్ ఈక్వల్ ఇన్ ద ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్. దట్ ఈస్ వాట్ కాల్డ్ as ఈక్విటీ. ఈక్విటీ ఈస్ నథింగ్ బట్ జస్టిస్. అర్థమవుతుందా? మరి ఇంకొక రకంగా చూడాలంటే మరి జస్టిస్ ఇంకొక రకంగా ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇన్ వాట్ సెన్స్ వీ కెన్ అండర్స్టాండ్ జస్టిస్ నథింగ్ బట్ జస్టిస్ ఆల్సో మీన్స్ రిమూవల్ ఆఫ్ barriers for the people. జస్టిస్ ఏంటి? రిమూవల్ ఆఫ్ బ్యారియర్స్, అంటే ప్రజలకున్న అవరోధాలని తొలగించడం. ఎలాంటి అవరోధాలు ఉన్నాయి సొసైటీలో? సామాజిక అవరోధాలు ఉన్నాయి, ఆర్థిక అవరోధాలు ఉన్నాయి, అలాగే ఇంకేమున్నాయి? రాజకీయపరమైనటువంటి అవరోధాలు ఉన్నాయి. సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అవరోధాలు ఉన్నాయి. ఈ అవరోధాలు మనం తొలగించినప్పుడు మాత్రమే ఏది సాధ్యం? సమానత్వం. ఓకే, ద ఈక్వాలిటీ ఇస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ ఆర్ ఏబుల్ టు రిమూవ్ ద బ్యారియర్స్ ద పీపుల్ కమ్ అక్రాస్. ప్రజలు ఎదుర్కొన్నటువంటి అసమానతల్ని తొలగించినప్పుడు మాత్రమే సమానత్వం అనేది సాధ్యం అవుతుంది. సో మన ప్రియాంబుల్ ఏం చెప్తుంది? జస్టిస్ ని ఎలా డిఫైన్ చేసింది? అందుకనే సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ వాట్ ఎల్స్? పొలిటికల్ జస్టిస్. సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. అర్థమవుతుందా మీకు పాయింట్? అంటే జస్టిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ as what is that? హార్మోనైజింగ్ ప్రిన్సిపల్. ఏంటది? హార్మోనైజింగ్ ప్రిన్సిపల్ అంటే ప్రజల మధ్యన అసమానతల్ని తొలగించేటువంటి నియమం అది. దట్స్ వై జస్టిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ హార్మోనైజింగ్. హార్మోనైజింగ్ ఇంకేం చెప్పొచ్చు అంటే బ్యాలెన్సింగ్ ప్రిన్సిపల్. బ్యాలెన్సింగ్ ప్రిన్సిపల్ అంటే ఈ రకంగా తెలుగులో ఏమంటారంటే సమతా నియమం. సమానత్వాన్ని తీసుకొచ్చేటువంటి ప్రిన్సిపల్ అనమాట సమతా నియమం. దాన్ని ఏమంటున్నాం? హార్మోనైజింగ్ ప్రిన్సిపల్ ఆర్ యూ కెన్ సే బ్యాలెన్సింగ్ ప్రిన్సిపల్. అర్థమవుతుందా? అందుకనే రాజ్యాంగంలో ఉన్న అత్యవశ్యకమైనటువంటి ఆదర్శం ఏంటి? జస్టిస్. ఓకేనా? మరి జస్టిస్ అందుకనే చూడండి, ప్రియాంబుల్ ఈస్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ దట్? ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో యొక్క అర్థాన్ని వివరించేది, రాజ్యాంగం యొక్క పరమార్థాన్ని చెప్పేది ఏంటిది? ప్రియాంబుల్. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. వాట్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇంటెన్స్ టు బ్రింగ్, వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇట్ ట్రైస్ టు బ్రింగ్, దట్ ఈస్ మెంట్ బై ప్రియాంబుల్. ఎందుకు ఈ రాజ్యాంగం? ఎందుకు, ఏ పర్పస్ కోసం ఇది రాజ్యాంగం, ఏ అవసరం కోసం ఉందని చెప్పే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏమంటున్నాం? ప్రియాంబుల్. కాబట్టి రాజ్యాంగం యొక్క ఎసెన్స్ ఉంది, రాజ్యాంగం యొక్క అర్థం ఉంది ప్రియాంబుల్లో. అందుకే చూడండి, మనం ప్రతిసారి చాలాసార్లు చెప్పుకుంటున్నాం వెల్ఫేర్ స్టేట్ అంటే ఏం చెప్పండి? సంక్షేమ రాజ్యం అంటే ఏంటి? ద స్టేట్ విచ్ ప్రొటెక్ట్స్ ద లిబర్టీస్ ఆఫ్ ది పీపుల్ అండ్ విచ్ ఎస్టాబ్లిషెస్ ద సోషల్ ఆర్డర్. ఓకే, టు బ్రింగ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. దీన్ని మనం వెల్ఫేర్ స్టేట్ అంటున్నాం. అంటే ఈ జస్టిస్ అనేది కేవలం డిపిఎస్పిలో మాత్రమే ఉందా, లేదంటే ఫండమెంటల్ రైట్స్లో కూడా ఉందా? It is there even fundamental rights and also DPSP. అర్థమవుతుందా? అంటే జస్టిస్ అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, రాజ్యాంగం ఈ న్యాయాన్ని ఏ రకంగా అచీవ్ చేయాలనుకుంటుంది? ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జస్టిస్, హౌ ద కాన్స్టిట్యూషన్ వాంట్స్ టు అచీవ్ ద జస్టిస్, వాట్ ఈస్ ద మెథడ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద అప్రోచ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద అప్రోచ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? అందుకే చూడండి, ప్రియాంబుల్లో ఉన్నటువంటి జస్టిస్ ఒక రూపాన్ని మనం రాజ్యాంగంలో రకరకాల ప్రొవిజన్స్ చూడొచ్చు. మనం అడుగుతాడు వాట్ ఈస్ జస్టిస్ అండ్ ఇన్ వాట్ ఫార్మ్స్ ద కాన్స్టిట్యూషన్ ట్రైస్ టు అచీవ్ ద జస్టిస్. ఓకే, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ట్రైస్ టు బ్రింగ్ సోషల్, ఎకనామిక్ అండ్ వాట్ ఈస్ దట్? పొలిటికల్ జస్టిస్ అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక డైమెన్షన్ ఏమడుగుతాడు? వాట్ ఈస్ జస్టిస్, వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ రిగార్డింగ్ ద జస్టిస్. అర్థమవుతుందా? క్వశ్చన్ అడిగితే జస్టిస్ పైన ఈ డైమెన్షన్స్ అడుగుతాడు. ఇంతకంటే మించిన డైమెన్షన్స్ ఉంటాయా? ఉండవు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, లిటరల్ డెఫినేషన్ ఆఫ్ జస్టిస్ రైట్ డౌన్. హార్మోనైజేషన్ ఆఫ్ జస్టిస్ మీన్స్ హార్మోనైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద పీపుల్. జస్టిస్ అంటే ఏంటి? హార్మోనైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద పీపుల్.
by addressing the barriers faced by the people socially, economically, and what else? Politically. This is what called as justice. దాన్ని ఏమంటాం? న్యాయం అంటాం. ఓకే, అర్థమవుతుందా? తెలుగులో ఏమంటారంటే ప్రజల మధ్యన ప్రజ హార్మోనైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ప్రజలు ఎదుర్కొనేటువంటి ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ అవరోధాలను తొలగించేందుకు ప్రజా ప్రయోజనాల్ని సమతౌల్యం చేసే ప్రక్రియని ఏమంటాం? దాన్ని ఏమంటారు? జస్టిస్. దట్ ఈస్ వాట్ కాల్డ్ as జస్టిస్. అర్థమవుతుందా? దాన్ని జస్టిస్ అంటారు. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రాన్విల్ ఆస్టిన్ అనేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ కమెంటేటర్, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించాడు. హూ ఈస్ దట్? గ్రాన్విల్ ఆస్టిన్. ఏమంటాడు తెలుసా? కాన్స్టిట్యూషన్ ఈజ్ వాట్? ఏంటది? సోషల్ డాక్యుమెంట్. రాజ్యాంగాన్ని ఏమంటాడు? సోషల్ డాక్యుమెంట్. యాక్చువల్లీ ఏ రాజ్యాంగమైనా రాజకీయపరమైనటువంటి డాక్యుమెంట్ అంటారు జనరల్గా. ఎందుకంటే రాజ్యాంగం దేని గురించి మాట్లాడుతుంది? రాజ్యం గురించి మాట్లాడుతుంది, పొలిటికల్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంది. కానీ గ్రాన్విల్ ఆస్టిన్ ఏమంటాడు? దానికి విరుద్ధంగా భారత రాజ్యాంగం ఏంటంట? సామాజిక డాక్యుమెంట్ అంటాడు. ఇది పొలిటికల్ డాక్యుమెంట్ కాదు, సామాజిక డాక్యుమెంట్ అంటాడు. ఎందుకు అలా అనాల్సి వచ్చింది? ఎందుకంటే రాజ్యాంగం కేవలం రాజకీయ వ్యవస్థ నిర్మించడానికి ఉపయోగపడేది మాత్రమే కాదు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ టు కన్స్ట్రక్ట్ ద పొలిటికల్ సిస్టమ్, రాదర్ ఇట్ ట్రైస్ టు బ్రింగ్ ఎ రాడికల్ చేంజ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. అర్థమవుతుందా? అంటే ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకురావాలి. ఎందుకంత పెను మార్పులు, ఎందుకంత రాడికల్ చేంజెస్ అవసరం? పీపుల్ వర్ నాట్ లివింగ్ ఇన్ అ బెటర్ కండిషన్స్ ప్రయర్ టు ద కాన్స్టిట్యూషన్. కులం, మతం, జెండర్, ఇలాంటి బోల్డ్ అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ప్రజల మధ్యన. మరి అందరినీ సమానం చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వేం కావాలి? యూ నీడ్ టు బ్రింగ్ రాడికల్ చేంజెస్ ఇన్ ద సొసైటీ. చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ వాల్యూస్. సోషల్ వాల్యూ అంటే అన్టచబిలిటీ నిషేధించడం. అదేంటి? సోషల్ వాల్యూని మార్చడం. అర్థమవుతుందా? లింగ అసమానత్వాన్ని, జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఏంటి? సోషల్ వాల్యూ, దాన్ని కూడా మార్చాలి. మరి సోషల్ వాల్యూ మాత్రమే కాదు, ఇంకా ఏం చేయాలి? ఆర్థిక వనరులను కూడా అందరికి సమానంగా పంపిణీ చేయాలి. అర్థమవుతుందా? వీటన్నిటికీ సంబంధించిన చర్యలు దేనిలో కనిపిస్తున్నాయి? రాజ్యాంగంలో కనిపిస్తున్నాయి. అందుకని దీన్ని ఏమంటున్న కాన్స్టిట్యూషన్ ని సోషల్ డాక్యుమెంట్ దాన్ ద పొలిటికల్ వన్. ఎస్, హీ అడ్మిట్స్, ఎస్, రాజ్యాంగంలో రాజ్యాంగ వ్యవస్థ గురించి, రాజకీయ వ్యవస్థ గురించి ఉంది. కానీ ఈ వ్యవస్థ దేనికోసం పనిచేయాలి? సామాజిక ఆర్థిక విప్లవాని కోసం పనిచేయాలి. ఇట్ ట్రైస్ టు బ్రింగ్ సోషల్ రివల్యూషన్. సామాజిక విప్లవాన్ని తీసుకొస్తుంది. మరి నార్మల్ విప్లవం ఎలా జరుగుతుంది? బ్లడ్తో జరుగుతుంది విప్లవం. రెవల్యూషన్స్ విల్ బీ ఇన్ అ బ్లడీ ఇన్ క్యారెక్టర్. కానీ ఇక్కడ రాజకీయం ఎలాంటిది? ఒక సైలెంట్ రివల్యూషన్. ఇక్కడ ఎలాంటి రివల్యూషన్? సైలెంట్ రివల్యూషన్. దేన్ని అమలు చేస్తే? రాజ్యాంగాన్ని అమలు చేస్తే. రాజ్యాంగంలో ఏముంది? అందుకే వాట్ ఈస్ దట్? జస్టిస్ ఉంది. దట్స్ వై దిస్ మేక్స్ ద కాన్స్టిట్యూషన్ టు బి సోషల్ డాక్యుమెంట్. ఓకేనా? మరి ఎలాంటి జస్టిస్ ఉంది? న్యాయం ఏ రూపంలో ఉంది రాజ్యాంగంలో? చెప్పండి, ఏ రూపంలో ఉంది? సోషల్, ఎకనామిక్, ఇంకెలా? పొలిటికల్. సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. జస్టిస్ ఇన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. ఓకే, సోషల్ జస్టిస్ ఏ రూపంలో కనిపిస్తుంది చెప్పండి? ఇన్ వాట్ ఫార్మ్స్ ఆర్ యూ ఏబుల్ టు విట్నెస్ ద సోషల్ జస్టిస్? ఎస్, ఓకే, మనం we need to enumerate what are the factors which can achieve the social justice. Okay, right. Article 14 లో ఏముంది? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఓకే, తర్వాత ఆర్టికల్, యాక్చువల్గా చెప్పాలంటే ఆర్టికల్ 14లో ఏమున్నాయి? జనరల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అసలు సమానత్వానికి సంబంధించినటువంటి సాధారణమైనటువంటి ప్రిన్సిపల్స్ దేనిలో ఉన్నాయి? 14లో ఉన్నాయి. కానీ డిస్క్రిప్షన్ దేనిలో ఉంది? ఆర్టికల్ 15, 16, 17, 18 అండ్ 19, 17 అండ్ 18. సో వీటి రూపంలో మనకేమున్నాయి? అసలు జస్టిస్ అంటే నార్మల్గా సమానత్వం యొక్క వివిధ రూపాలు ఉన్నాయి. ఓకే, సమానత్వానికి సంబంధించినటువంటి వివిధ రూపాలు
మనకి 15, 16, 17 and 18 రూపంలో ఉన్నాయి. 15 దేని గురించి చెప్తుంది? సామాజిక సమానత్వం, సోషల్ ఈక్వాలిటీ గురించి చెప్తుంది ఆర్టికల్ 15. 16 ఏంటి? పొలిటికల్ ఈక్వాలిటీ. పొలిటికల్ ఈక్వాలిటీ, ఎవ్రీబడి మస్ట్ బి గెటింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ అపాయింట్మెంట్స్. అంటే స్టేట్ అంటే ఏంటి? రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థలో సమానత్వాన్ని కోరుతున్నావు కాబట్టి ఇది ఎలాంటి ఈక్వాలిటీ? పొలిటికల్ ఈక్వాలిటీ. అర్థమవుతుందా? ఆర్టికల్ 17 దేనికి సంబంధించిన ఈక్వాలిటీ? డిసైడ్ కాస్ట్ బేస్డ్ ఈక్వాలిటీ. అన్టచబిలిటీ అంటే ఇండైరెక్ట్ గా దాని మూలం ఏంటి? కులం. అన్టచబిలిటీని నువ్వు నిర్మూలించడం ద్వారా అన్ని కులాలను నువ్వు ఏం చేస్తున్నావు? సమానం చేస్తున్నావు. అర్థమవుతుందా? అలాగే ఆర్టికల్ 18 ఇది దేనికి సంబంధించింది? క్లాస్ బేస్డ్ ఈక్వాలిటీ. వాట్ ఇస్ దట్? క్లాస్ బేస్డ్ ఈక్వాలిటీ. ఎందుకు? టైటిల్స్ ఎవరికి ఇస్తావు? హయ్యర్ కాస్ట్కి ఇస్తావు, అప్పర్ క్లాస్కి ఇస్తావు. జమీందార్స్ అంటారు ఎవరు? ఉన్నత వర్గాలు. ఈ వర్గ విభేదాలు ఉండకూడదని చెప్పేది ఆర్టికల్ 18. ఈ రకంగా ఆర్టికల్ 14లో సాధారణమైన నియమాలు ఉంటే దాని యొక్క డిస్క్రిప్షన్ 15, 16, 17 మరియు 18 రూపంలో ఉంది.